వర్షాకాలం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే వరదలు ఒకవైపు, మరొక వైపు అంటువ్యాధులు, ముఖ్యంగా జ్వరాలతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానికం మనం చూస్తూ ఉంటాం. ఇక ఈ యొక్క వర్షాకాలం ప్రారంభమైన వెంటనే జిహెచ్ఎంసీ కూడా తన యొక్క పనిని అయితే మొదలు పెడతా ఉంటుంది. అసలు ఈ సంవత్సరం ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతా ఉన్నారు, ప్రజలని ఎలా అవగాహన చేయబోతా ఉన్నారు, ముఖ్యంగా నాలాలకు సంబంధించినటువంటి విషయంలో, ఈ కాలువలకు సంబంధించినటువంటి విషయంలో ఎలా ముందుకు బదలుచుకున్నారు అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య గారు మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఎలాంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు? జిహెచ్ఎంసీకి చాలా బాధ్యత ఉంటుంది, ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ప్రజల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు? జిహెచ్ఎంసీ ప్రజల అవసరాల కొరకు నిత్యము పనిచేస్తూ ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ప్రధానంగా ముందు జాగ్రత్త చర్యలుగా వర్షాకాలం ప్రారంభమైంది. ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు ముందుగానే మనకు రావడం జరిగింది. దానివల్ల వాతావరణము మారిపోయింది. చల్లటి వాతావరణము, గరం వేడి నుంచి చల్లగా వాతావరణం మారిన తర్వాత అటు కాలం మారిన పరిస్థితులు, వాతావరణం మారిన పరిస్థితుల దృష్ట్యా జ్వరాలు మొదలయ్యే అవకాశం ఉన్నది. అయితే ఈ జ్వరాలను అధిగమించడానికి ముందు జాగ్రత్త చర్యలుగా ఏదైతే ప్రజల నుంచి వచ్చే చెత్తను గిట్లా రోడ్ల మీద వేయకుండా దాన్ని కంపల్సరీ ఆటో రిక్షా వాళ్ళకే, స్వచ్ఛ ఆటోలకే వారిని వేయడం కొరకు, తీసుకుపోవడం కొరకు ప్రణాళికను మరి ఆల్రెడీ చేయడం జరిగింది. అయితే వాళ్ళు చెత్త అనేది ఉంటే వాళ్ళ ఇంట్లో అన్న ఉండాలా, లేకపోతే మా స్వచ్ఛ ఆటోల నుంచి ట్రాన్స్ఫర్ స్టేషన్ కన్నా తరలాలి. అలాంటి చర్యలు తీసుకోవడానికి పకడ్బందీగా చర్యలు చేయడం జరిగింది. అయితే అట్లానే మరి కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ గారు, అట్లాగే శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్ గారు, జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ గారు, వీళ్ళ యొక్క పర్యవేక్షణలో, ఆధ్వర్యంలో ఇప్పటికే దాన్ని స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ని ఎవ్రీ డే, ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా ఎక్కడైతే నీళ్లు ఆగిపోయి ఉన్నాయో, చిన్న చిన్న గుంతలలో నీళ్లు ఆగిపోయి ఉండడం కానీ, లేకపోతే బుషెస్, ఈ వర్షానికి చెట్లు చిన్న చిన్న పొదలుగా పెరుగుతూ ఉంటాయి, వాటిని కూడా తొలగించడం జరుగుతుంది. చాలామందికి కొంత అవగాహన లోపం వల్ల ఇప్పటికే కన్స్ట్రక్షన్స్ చేసేవాళ్ళు, పెద్ద కన్స్ట్రక్షన్స్ వాళ్ళు వాళ్ళ యొక్క డెబ్రిస్ని, తొలగించినటువంటి డెబ్రిస్ని మరి చెప్పిన ప్లేస్లోకి మార్చుతున్నారు. కానీ బస్తీలలో ఉన్నటువంటి ప్రజలు చిన్న చిన్న ఒక అర ట్రాక్టరు, 20 గంపలు అట్లా ఉన్నటువంటి డెబ్రిస్ని రోడ్ల మీద మాకు తెలియకుండానే ఎక్కడో కాడ పడేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి దాన్ని కూడా మేము స్ట్రీమ్ లైన్ చేయడం జరిగింది. రామ్కీకి దీన్ని, ఈ డెబ్రిస్ని తొలగించడానికి జిహెచ్ఎంసీ అప్పగించింది. దాన్ని ఎక్కడ రోడ్ల మీద ఉండకుండా క్లియర్ చేయడం జరుగుతూ ఉన్నది. అట్లాగే ఫాగింగ్ కూడా, ఈ సందర్భంగా దోమలు కూడా ఎక్కడైతే నీళ్లు నిలుస్తాయో దోమల్ని మరి నివారించడం కొరకు, దోమల యొక్క లార్వాలు, చాలామంది దోమల్ని మనకు కనపడే పెద్ద దోమలే కనపడతా ఉంటాయి, కానీ అవి లార్వాలు, మనం జనరల్గా వాటిని తోక పురుగులు అంటుంటాం. ఎక్కడైతే ఒక వారం రోజులు నీళ్లు నిలిచి ఉన్నాయనుకో అక్కడ దోమలు గుడ్లు పెట్టి, మంచినీళ్ళల్లో గుడ్లు పెట్టి ఆ లార్వాలు కూడా పెరుగుతున్నాయి. ఆ లార్వాలను నిర్మూలించే కార్యక్రమాన్ని మా ఎంటమాలజిస్ట్ వింగ్ ప్రతిరోజు దాన్ని పర్యవేక్షణ చేస్తూ ఉన్నది. అట్లాగే సాయంత్రం పూట మరి ఈవినింగ్ 6 నుంచి 8 గంటల వరకు ఫాగింగ్ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది దోమల్ని నిర్మూలించడానికి. అట్లాగే మరి ముందుగా ఇప్పటికే మా ఇంజనీరింగ్ విభాగము డ్రైనేజీలలో, మా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లో కానీ డ్రైనేజ్లో కానీ ఉన్న నిల్వ వచ్చినటువంటి సిల్ట్ని తొలగించడం జరిగింది. ఆ బురదని తీయటం వల్ల ఆ మోరీలులో నీళ్లు, వాటరు సాఫీగా పోవడానికి క్లియరెన్స్ చేయడం జరిగింది. ఇప్పటికీ 95% సిల్ట్ కార్యక్రమాన్ని మా ఇంజనీరింగ్ విభాగము తొలగించడం జరిగింది. ఇంకా కొంత అక్కడెక్కడ వర్షం వచ్చినప్పుడు అక్కడ ఆ పేపర్లు వాగటము, లేకపోతే ఎక్కడన్నా ఈ డ్రైన్లలో వేసిన ప్లాస్టిక్ పేపర్లు, సీసాల వల్ల ఆగిపోతూ ఉన్నాయి. అక్కడ మేము ఒక మనిషిని పెట్టేసి, మా కింది లేబర్ వర్కర్ని ఒకరిని పెట్టేసి క్లియర్ కూడా చేసి నీళ్లు వెళ్ళిపోయేటట్టు ప్రణాళికల్ని చేయడం, కార్యాచరణ కూడా ప్రారంభం చేయడం జరిగింది. ఇది వర్షం వచ్చినప్పుడు ఎక్కువగా నీళ్లు నిలవకుండా ఉండడానికి కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది. జిహెచ్ఎంసీలోనే వాటర్ వర్క్స్ సంబంధించినటువంటి వింగ్ కూడా ఉంది. వాటర్ వర్క్స్ తోనే ఎలాంటి సమన్వయం జరుగుతూ ఉంది? ప్రధానంగా మురికి నీళ్లు మంజీరా వాటర్లో వస్తున్నాయి అన్నటువంటి కంప్లైంట్స్ గతంలో చూడడం జరిగింది కదా, ఆ విషయంలో ఏమైనా చర్యలు తీసుకోబోతా ఉన్నారు? ఇప్పుడు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్ సిస్టర్ ఆర్గనైజేషన్స్గా ఉన్నాయి. ఒకప్పుడు జిహెచ్ఎంసీనే వాటర్ సప్లై, డ్రైనేజీ చూసేది.
కానీ ఆ తర్వాత తదుపరి HMWSSB కూడా వాళ్ళ కోఆర్డినేషన్ తోటి జనరల్గా ఎక్కువ ఏదైనా ఒక నీళ్లు ఆగినాయి అని అంటే, డ్రైనేజ్ ఆగినాయి అంటే మున్సిపాలిటీ వాళ్ళం అనేది ప్రతి వాళ్ళు మాకే కాల్ చేస్తూ ఉంటారు. మున్సిపాలిటీ వాళ్ళు నీళ్ళు ఆగిపోయినాయి పట్టించుకోవడం లేదనే ఒక అపవాదం మాకు వస్తుంది. అయితే దానివల్ల HMWSSB ఉన్నటువంటి మేనేజర్లను, వర్క్ ఇన్స్పెక్టర్లను కూడా మేము కన్వర్జెన్సీ మీటింగ్స్ కూడా పెట్టి ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి, అటు ట్రాఫిక్ పోలీసు ట్రాఫిక్ తోటి, అట్లా HMWSSB తోటి, HMDA వాళ్ళతోటి, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా చాలా దిక్కుల వాళ్ళు వాళ్ళ వైర్లకి పవర్ ఆగిపోతుంది, చెట్లు పెరిగి కరెంటు ఇబ్బంది అవుతుందని వాళ్ళు కొట్టేసిపోతున్నటువంటి సందర్భంలో కూడా మేమే వాళ్ళని కోఆర్డినేట్ చేసి ఆ కాంట్రాక్టర్ తోటి, కన్సర్న్ అడిషనల్ డివిజనల్ ఇంజనీర్తో కానీ, ఏఈ తోటి కానీ కోఆర్డినేషన్ చేసి ఆ చెట్లు కొట్టేసిన కొమ్మల్ని తొలగించడం జరుగుతుంది. వాళ్ళు తీయకపోతే మా సిబ్బందితోటే, శానిటేషన్ సిబ్బంది, మా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒక స్పెషల్ దృష్టి దాని మీద కేంద్రీకరించి ఆ కొమ్మల్ని కూడా తొలగించడం జరుగుతూ ఉన్నది. GHMC ఇప్పుడు పరిధిలో ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్ ప్రాంతాలు ఎప్పటికీ లోతట్టు ప్రాంతాలుగా ఉంటాయి. నాలా పొంగిపోయిందంటే ఆ ప్రాంతాలందరికీ కూడా ఇబ్బంది ఎదురైతే ఉంటుంది. ఆ ప్రాంతాలపైన ఏమైనా దృష్టి పెడతా ఉన్నారా ఒక అంచనా మేరకు? దానికి ప్రత్యేకంగా దృష్టి ఇంజనీరింగ్ విభాగం చేస్తూ ఉన్నది. ఒకప్పుడు మీరు తమరు చెప్పినట్టుగా ఇది నిజంగా లోతట్టు ప్రాంతమే, కానీ ఎక్కువ వర్షపాతం పడినప్పుడు ఈ ప్రమాదం మీరు చెప్పేది జరుగుతూ ఉంది. లోతట్టు ప్రాంతాలలో నీళ్లు నిలిచే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు అలాంటి వర్షం ఇంకా స్టార్ట్ కాలేదు. ఒకవేళ పెద్ద వర్షం వచ్చినా కూడా తట్టుకునే విధంగా ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. అదే నేను ముందుగా చెప్పినట్టు ఆ నాలాలో ఉన్నటువంటి సిల్ట్ను తీసివేయడం జరిగింది. ఎక్కడ కూడా వాటర్ ఫ్లోయింగ్ అని ఆగిపోకుండా ఉండే విధంగా పనులు చేపట్టడం జరిగింది. గతంలో GHMCకే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి ఉండేది, ఖచ్చితంగా వాళ్ళే ఈ యొక్క పనులు చేస్తుండేది. ఇప్పుడు హైడ్రాను కూడా ఇంక్లూడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైడ్రాతో సమన్వయం GHMCకి ఎట్లా ఉండబోతుంది? హైడ్రా ఒకప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంటర్నల్ GHMCలోనే ఉండేది, కమిషనర్ గారి కంట్రోల్లో ఉండేది. అయినా ఇప్పుడు హైడ్రా పరిధి పెంచిరు కాబట్టి హైడ్రా పవర్స్ అధికంగా కొంత ఉండటం వల్ల వాళ్ళతోటి ఈ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అంతా కూడా హైడ్రా పరిధిలోనే ఉన్నది ఇప్పటికీ. అయితే వాళ్ళతోటి కోఆర్డినేషన్ మొన్న కమిషనర్ గారు కూడా ఆ మీటింగ్ పెట్టడం జరిగింది, మా జోనల్ కమిషనర్స్ తోటి మాట్లాడడం జరిగింది అందరితోటి. అయితే సర్కిల్ లెవెల్లో కూడా అలాంటిది ఒక ఆల్ ఆఫీసర్స్ తోటి, హైడ్రా ఆఫీసర్స్ తోటి, ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్ తోటి, HMWSSB ఆఫీసర్స్ తోటి, అట్లాగే HMDA ఆఫీసర్స్ తోటి కలిసి కోఆర్డినేషన్ కన్వర్జెన్సీ మీటింగ్ ఒకటి సర్కిల్ లెవెల్లో మేము పెట్టబోతున్నాం. దానికి ఒక కోఆర్డినేషన్ కమిటీ కూడా వేసుకొని అందరికీ ఈ 4-5 డిపార్ట్మెంట్ల యొక్క కోఆర్డినేషన్ తోటి ప్రజలకు అసౌకర్యంగా కలగకుండా ఈ రెయిన్ సీజన్ ఎట్లా గట్టెక్కాలన్న దాని మీద పనిచేయడం జరుగుతుంది. ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? ఇప్పుడున్నటువంటి గతంలో ఎండాకాలం, చలికాలం వేరు, వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, ముఖ్యంగా చెత్త విషయంలో కానివ్వండి, ఆ విషయంలో మీరు ఇచ్చేటువంటి సందేశం? మాకు ప్రధానంగా వచ్చే సమస్య ఒకటి ఏమొస్తుందంటే, కాలనీలలో పర్వాలేదు, బట్ స్లమ్లలో, బస్తీలలో ఉన్నటువంటి అక్కడ కొంచెం పేద ప్రజలు నివసిస్తూ ఉంటారు. వాళ్లకు 100 రూపాయలు ఒక స్వచ్ఛ ఆటోకు ఇవ్వడానికి వాళ్ళకు కొంత భారంగా భావిస్తున్నటువంటి కొంతమంది అది రోడ్ల మీద వేసిపోతూ ఉన్నారు చెత్త. దానివల్ల ఆ చెత్త రోడ్ల మీదకి వచ్చి మనకు ఆగిపోతూ ఉంది. దాన్ని తొలగించడానికి ఒక ప్రయత్నం చేస్తాము. మాకు ఆల్రెడీ డ్వాక్వా సంఘాలతోటి, పొదుపు సంఘాలతోటి ఉన్నటువంటి ఆర్పీలు, రిసోర్స్ పర్సన్స్ తోటి, మహిళా సంఘాలతోటి ఆ బస్తీలలో ఇల్లు తిరిగి మీరు రోడ్డు మీద బయట వేయకూడదు అని వాళ్ళకు చెప్పడం జరుగుతుంది, అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. కొంతమందికి అవేర్నెస్ తీసుకురావచ్చే దాంట్లో భాగంగానే వాళ్ళ ఫ్రీగా కూడా కొద్ది రోజులు ఆటోని ఫ్రీగా కూడా పంపించడం జరుగుతూ ఉన్నది. అట్లాగే ప్రజలలో వాళ్ళు ఎట్లా అయిపోయినారంటే, మేము ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు మా శానిటేషన్ వర్కర్లు పనిచేస్తున్నటువంటి సందర్భంలో మేము తిరుగుతున్నటువంటి సమయంలో చూస్తూ ఉంటాం, వాళ్ళు పైపును పెట్టి నీళ్ళని వృధా చేస్తూ ఉంటారు. ఆ నీళ్ళే పక్కింటి దగ్గర వీళ్ళ ఆకిలి బాగానే ఉంటుంది, కానీ అవి పోయి వీళ్ళ పక్కింటి ముందల ఆగిపోతూ ఉన్నాయి. అలాంటి వాళ్ళందరికీ కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలి, ఇవి దుర్వినియోగం చేయకూడదు. ఇవి నీళ్లు పక్కల ఆగిపోవడం వల్ల 2 రోజులు ఆగిపోయింది అనుకోండి, మళ్ళీ మీకే దోమలు పెరిగే ప్రమాదం ఉన్నదని ఒక అవగాహన కార్యక్రమాలను కూడా మేము ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థలతోటి ఐక్యంగా కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్ను చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఇది ప్రజలలో అంటురోగాలు నివారించడము, వాళ్ళ యొక్క ఆరోగ్య భద్రత కానీ వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచుకోవడం కొరకు కృషి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది తిప్పర్తి యాదయ్య డిప్యూటీ కమిషనర్ చెప్తున్న మాటలు. మొత్తం మీద GHMC అన్ని రకాలైనటువంటి సమస్యలకు పరిష్కారాలను అయితే వెతుకుతూ పోతూ ఉంది. ముఖ్యంగా మాన్సూన్లో వచ్చేటువంటి
సమస్యలను అధిగమించడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నామంటున్నట్టును వారైతే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి శ్రీనివాస్, కాలోజీ టీవీ, హైదరాబాద్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.